సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరిస్తారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకులంతా మేళర్పిస్తున్నారు. అనంతరం ఒక్క క్షణం ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాక మా తెలుగు తల్లి నించున్నాక ఇప్పుడు మా తెలుగు తల్లితో కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఇప్పుడు కార్యక్రమం డిసెంబర్ వరకు 2 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ప్రమాద బీమా మరియు ఇతర ప్రయోజనాలను పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వ నమోదు తీసుకుంటారు. వెళ్ళొచ్చు. గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ, మండల్ పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ గారి ద్వారా కేంద్ర పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం తీసుకుంటున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుల వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వ రుసుము 100 రూపాయలు గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి ఇస్తున్నారు.
రూపాయలు చెల్లించగానే రసీదు వస్తుంది. ఆ రసీదు బాబు గారి చేతికి ఇస్తున్నారు. గతసారి సభ్యత్వంలో డబ్బులు ఇచ్చాం కానీ రసీదు రాలేదు. ఈసారి దానికంటే డెవలప్మెంట్. కార్డు రెడీయా? స్లిప్ ఇస్తే కార్డు వస్తుంది. అంతే. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డ ప్రజల పార్టీ 34 సంవత్సరాలుగా తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా సాగుతున్న జీవనది. తెలుగు ప్రజలంతా అన్నా అని పిలుచుకునే ఎన్టీ రామారావు గారిచే స్థాపించబడి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెబుతున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథంలో పాలు పంచుకోవడానికి నూతన రక్తాన్ని ఆహ్వానిస్తోంది. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలన్నా లేదా రెన్యువల్ చేసుకోవాలన్నా www.telugudesam.org వెబ్ పోర్టల్ ని ఓపెన్ చేయండి. రసీదు ఇచ్చారు, అందులోని కార్డు నియమ నిబంధనలు తయారైంది. మండల్ పార్టీ అధ్యక్షుల వారు బాబు గారికి కార్డు ఇస్తూ ఉన్నారు. ఆఫీస్ వద్ద మీరు సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. మీరు ఇదివరకే తెలుగుదేశం పార్టీ సభ్యులైతే మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి మీ పాత మెంబర్షిప్ కార్డ్ ని పొందుపరచాలి. లేదంటే మీ భారతదేశంలో ఏ రిజిస్టర్డ్ రాజకీయ ఓటర్ ఐడి పార్టీ కూడా ఈ విధంగా పారదర్శకంగా సభ్యత్వ నమోదు చేయటం, నమోదైన వెంటనే కార్డులు అందజేయటం అనే పద్ధతి మొట్టమొదట తెలుగుదేశం పార్టీయే ప్రవేశపెట్టింది. ఇప్పుడు సభ్యత్వ నమోదు వీడియో అధ్యక్షుల వారు ఆవిష్కరిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డ ప్రజల పార్టీ. 34 సంవత్సరాలుగా తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా సాగుతున్న జీవనది. తెలుగు ప్రజలంతా అన్నా అని పిలుచుకునే ఎన్టీ రామారావు గారిచే స్థాపించబడి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెబుతున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథంలో పాలు పంచుకోవడానికి నూతన రక్తాన్ని ఆహ్వానిస్తోంది. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలన్నా లేదా రెన్యువల్ చేసుకోవాలన్నా www.telugudesam.org వెబ్ పోర్టల్ ని ఓపెన్ చేయండి. అందులోని నియమ నిబంధనలు పాటించి మీరు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు.
మీ సమీప ప్రదేశంలో సభ్యత్వ నమోదు చేసుకోవాలంటే మీ స్మార్ట్ ఫోన్ లో తెలుగుదేశం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న సభ్యత్వ నమోదు కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. హైదరాబాద్ మరియు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద మీరు సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. మీరు ఇదివరకే తెలుగుదేశం పార్టీ సభ్యులైతే మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి మీ పాత మెంబర్షిప్ కార్డ్ ని పొందుపరచాలి. లేదంటే మీ రిజిస్టర్డ్ ఓటర్ ఐడి కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కూడా మీ మెంబర్షిప్ రెన్యూ చేసుకోవచ్చు. మీరు కొత్తగా సభ్యత్వం తీసుకుంటున్నట్టయితే మీ ఓటర్ ఐడి కార్డ్ తో పాటు మీ వ్యక్తిగత వివరాలను పొందుపరిచి మీరు సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. ఓటర్ ఐడి లేకున్నా మీరు సభ్యత్వం పొందవచ్చు. అందుకు మీ వయసు 15 సంవత్సరాలకు మించి ఉండాలి. మీ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడి కార్డు పొందుపరచాలి. సభ్యత్వ నమోదు లేదా పునరుద్ధరణకు మీరు ₹100 రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు కట్టిన నగదుకు రసీదు తీసుకోవడం మర్చిపోకండి. మీ సభ్యత్వం 2017 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు 2 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ప్రమాద బీమా మరియు ఇతర ప్రయోజనాలను మీరు పొందవచ్చు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసిన పార్టీ ఎందరో సామాన్యులకు రాజకీయ రంగ ప్రవేశం కల్పించి వెనుకబడిన వర్గాల వారిని, విద్యావేత్తలను గొప్ప రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి గుండె చప్పుడుగా నిలిచిన తెలుగుదేశం పార్టీలో మీరు చేరండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నికార్సైన రాజకీయ విలువలకు తర్పణ. ఇప్పుడు పార్టీ అధ్యక్షుల వారు యాప్ ని రిలీజ్ చేస్తారు. పోర్టల్ని ఓపెన్ చేయండి. అందులోని నియమ నిబంధనలు పాటించి మీరు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. మీ సమీప ప్రదేశంలో సభ్యత్వ నమోదు చేసుకోవాలంటే మీ స్మార్ట్ ఫోన్ లో తెలుగుదేశం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న సభ్యత్వ నమోదు కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. హైదరాబాద్ మరియు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద మీరు సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. మీరు ఇదివరకే తెలుగుదేశం పార్టీ సభ్యులైతే మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి మీ పాత మెంబర్షిప్ కార్డ్ ని పొందుపరచాలి. లేదంటే మీ రిజిస్టర్డ్ ఓటర్ ఐడి కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కూడా మీ మెంబర్షిప్ రెన్యూ చేసుకోవచ్చు. మీరు కొత్తగా సభ్యత్వం తీసుకుంటున్నట్టయితే మీ ఓటర్ ఐడి కార్డ్ తో పాటు మీ వ్యక్తిగత వివరాలను పొందుపరిచి మీరు సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. ఓటర్ ఐడి లేకున్నా మీరు సభ్యత్వం పొందవచ్చు. అందుకు మీ వయసు 15 సంవత్సరాలకు మించి ఉండాలి. మీ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడి కార్డు పొందుపరచాలి. సభ్యత్వ నమోదు లేదా పునరుద్ధరణకు మీరు ₹100 రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు కట్టిన నగదుకు రసీదు తీసుకోవడం మర్చిపోకండి. మీ సభ్యత్వం 2017 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు 2 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ప్రమాద బీమా మరియు ఇతర ప్రయోజనాలను మీరు పొందవచ్చు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసిన పార్టీ ఎందరో సామాన్యులకు రాజకీయ రంగ ప్రవేశం కల్పించి వెనుకబడిన వర్గాల వారిని, విద్యావేత్తలను గొప్ప రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా గర్వపడండి. తెలుగుదేశం ధన్యవాదాలు. ఇప్పుడు గత 2 సంవత్సరాలలో పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్యకర్తలు దాదాపు 1226 మందికి 2 లక్షల రూపాయల చొప్పున మనం
బీమా ఇక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈసారి టెక్నాలజీ ఉపయోగించుకుని మొబైల్ యాప్ టెక్నాలజీ ద్వారా సభ్యత్వ నమోదు